Hello, everyone. We have Faceless Talks here with us. She studied in Italy. So, ఇవాళ ఎందుకు తను వచ్చింది అంటే I would like to give some differentiation. USAలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, యూరోప్లో ఎలా ఉంటుంది, and we can have those discussions in this part. And బేసిక్గా మీకు ఐడెంటిఫై చేయడానికి బెటర్ అవుతుంది వెదర్ యూ వాంటెడ్ టు చూస్ యుఎస్ఏ ఆర్ మీరు యూరోప్ వెళ్ళడం బెటరా, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అండ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, యువర్ ప్లాన్స్ దాని. సో దిస్ వీడియో కెన్ హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ విచ్ కంట్రీ యూ వాంట్ టు చూస్ అండ్ వై డూ యూ వాంట్ టు చూస్. సో మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఆన్సర్ ఫ్యూ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. Hi, Riyale Eyes. Hey, hi, Faceless Talks. Honestly, she's my cousin. She's just acting like a famous podcast person, but she's not. అట్లా చెయ్యాలి. Hmm. Okay. సో కమింగ్ టు యువర్ ఎంబీఏ, లైక్ నీ ఎంబీఏ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే నువ్వు అసలు ఎంబీఏ ఎందుకు చూస్ చేసుకున్నావు అండ్ వై ఓన్లీ యుఎస్ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఈవెన్ ఇప్పుడు యూకే కూడా ఎంబీఏ చాలా అంటే లైక్ ఫేమస్ అని మాట్లాడుతూ ఇవి వింటున్నాం కదా. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ యుఎస్ఏ ఫర్ దాట్? యాక్చువల్గా నేను ఫస్ట్ ఎంబీఏ ఇండియాలోనే చేద్దాం అనుకున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్ దట్ నేను యూఎస్లో చేయాలి ఆర్ యూరోప్లో చేయాలి అట్లా ఏం అనుకోలేదు. సో నేను ఇండియాలో చేద్దామని క్యాట్ రాశాను. క్యాట్ రాసిన ప్రతిసారి ఏంటంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను చాలా చదువుకున్నాను. అంటే అఫ్ కోర్స్ లైక్ 2-3 months ముందే చదివాను. నాట్ లైక్ జనరల్గా జనాలు 1 year అట్లా ప్రిపేర్ అవుతారు ఒక క్యాట్. బట్ నేను ఓన్లీ 2-3 months చదివాను. నాకు 90 percentile కంటే ఎక్కువ రాలేదు. సో నాకు ఓన్లీ బీ స్కూల్స్ వచ్చేవి. విత్ దట్ స్కోర్ వాట్ ఐ హ్యాడ్ ఓన్లీ బీ స్కూల్స్ వచ్చాయి. బీ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ ఆల్సో లైక్ నువ్వు ఆల్మోస్ట్ 30 lakhs అట్లా స్పెండ్ చేయాలి బీ స్కూల్స్కి. 30 to 35 lakhs 2 yearsకి స్పెండ్ చేస్తే యూ కెన్ గ్రాడ్యుయేట్. సో నేను అనుకున్నాను లైక్ గ్రాడ్యుయేట్ అయ్యాక మేబీ యూ విల్ గెట్ 15 lakhs. అప్పుడు లైక్ నేను చేద్దాం అనుకున్నప్పుడు లైక్ ఒక 5 years బ్యాక్ అనుకుంటా క్యాట్ రాశాను. సో నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యాక మోస్ట్లీ యువర్ ప్యాకేజ్ మేబీ మ్యాక్సిమం 15-20 lakhs వస్తుందేమో ఇండియాలో అయితే. ఆ టైంలో ఐ నో లైక్ 5 yearsలో చాలా చేంజ్ అయ్యాయి, టు లైక్ ప్యాకేజెస్ చాలా పెరిగాయి. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో ఇట్ వాజ్ వెరీ లెస్ లైక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండింది. సో ఐ ఫిగర్డ్ అవుట్ లైక్ నాకు క్విక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ హావ్ చోజన్ యుఎస్ఏ. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ యూ చూస్ టు డూ ఇన్ దాట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎందుకు నువ్వు ఇటలీనే చూస్ చేసుకున్నావు? బికాస్ దర్ లాట్ ఆఫ్ కంట్రీస్. జర్మనీ వెళ్ళొచ్చు, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. సో జర్మనీ వెళ్ళారు అండ్ కొంతమంది ఆమ్స్టర్డామ్ ఆర్ ఫ్రాన్స్ అండ్ హెచ్ఈసి ప్యారిస్ అట్లా చాలా గుడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ నువ్వు ఎందుకు మిలాన్ చూస్ చేసుకున్నావు అండ్ ఎందుకు దాట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకున్నావు అనేది చెప్పు. సో ఏంటంటే, ఇఫ్ యు నో లైక్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ మనకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. బట్ ఏంటంటే నీకు ఈవెన్ దో నీకు స్కాలర్షిప్స్ ఉన్నా కూడా కొన్ని కంట్రీస్లో నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ హై ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మనీ తీసుకుంటే దాట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. అండ్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ నువ్వు జర్మన్ A2 లెవెల్ నేర్చుకుంటే కానీ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అప్లయింగ్ టు దోస్ యూనివర్సిటీస్. సో అలా ఉండే. అండ్ నాకు బేసికలీ ఏంటంటే మెయిన్ లైక్ ఈవెన్ దీస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ గ్రేట్. అంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ దే ఆర్ గ్రేట్ టు. అండ్ ఐ పర్సనలీ లైక్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఇటలీ, ఫ్యూ సిటీస్ ఇన్ ఇటలీ. సో ఐ థాట్ లైక్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ సిటీస్ టు. అండ్ నాకు జస్ట్ ఈ కంట్రీలో లివింగ్ ఎలా ఉంటుంది, ఈ కల్చర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇట్ వాజ్ ఈజీ కంపారిటివ్లీ. జర్మనీ యాక్చువల్లీ నాకు ఫస్ట్ జర్మనీ ఉండేది. బట్ దెన్ వెన్ ఐ గాట్ టు నో లైక్ లైక్ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని లైక్ A2 లెవెల్ నువ్వు క్వాలిఫై అయితే దెన్ ఓన్లీ ఆ సర్టిఫికేషన్ ఉంటేనే నువ్వు ఎలిజిబుల్ ఉంటావు ఈ కంట్రీకి రావడానికి. సో దెన్ నేను లిస్ట్ అవుట్ చేసుకుంటుంటే ఐ థాట్ ఇటలీ ఈజ్ గుడ్ ఆప్షన్ టు గో.
ఆ టైంలో. సో, నేను ఇంకా ఇటలీ చూజ్ చేసుకొని లైక్ అండ్ ఈ ఇన్‌స్టిట్యూట్ ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే దిస్ ఈజ్ మనకి ఉన్న ఇటలీలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అనమాట ఇది. బేసికల్లీ ఏంటంటే రోమ్ సాపియన్సా ఉంటుంది. బట్ అక్కడ నీకు ఏరోనాటికల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో, ఇక్కడ ఒకటి పాలిమీ అండ్ యూనిమి అని 2 యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ నా నా క్రెడిట్ ఐ మీన్ నా మెరిట్ స్కోర్‌కి పాలిమీ వాస్ నాట్ సూటబుల్ ఫర్ మై థింగ్. సో, అప్పుడు నేను ఇంకా యూనిమి ఈస్ బెస్ట్ అని చెప్పి నేను ఇంకా అదే తీసుకున్నా. లైక్ పెద్ద డిఫరెన్స్ లేదు రెండిటికి అప్పుడు. సో, ఇంకా ఇది చూజ్ చేసుకున్నాను. ఓకే. సో, యాజ్ ఐ ఆల్రెడీ నో థాట్ లైక్ నువ్వు బఫలో యూనివర్సిటీ చూజ్ చేసుకున్నావు. లైక్ వై డిడ్ యూ చూజ్ దట్ యూనివర్సిటీ? అంటే నీకు ఏమి బెనిఫిట్స్ కనిపించాయి కంపారిటివ్‌లీ? నీకు వచ్చిన యూనివర్సిటీస్ ఏంటి? అండ్ వై డిడ్ యూ చూజ్ ఓన్లీ థాట్? కెన్ యూ నేను టెల్ థాట్? టోటల్గా ఒక 6 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. నాకు ఆల్మోస్ట్ 5 యూనివర్సిటీస్ నుంచి I-20 లైక్ ఆఫర్ లెటర్స్ వచ్చాయి. లైక్ ఐ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ దీస్ యూనివర్సిటీస్. బట్ నేను 3 క్రైటీరియా మీద వెళ్ళాను అనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ అగైన్ లైక్ MBA చాలా కాస్ట్లీ. ప్రైవేట్ స్కూల్స్ లో చేసినా కూడా చాలా చాలా లైక్ ప్రైవేట్ స్కూల్స్ చాలా కాస్ట్లీ, స్టేట్ కొంచెం తక్కువ. సో నేను ఫస్ట్ స్టేట్ కాలేజెస్ చూస్ చేసుకుందాం అని అనుకున్నాను. నాకు స్టేట్ కూడా ఒక 3 వచ్చాయి. సో ఆ స్టేట్ కాలేజెస్లో నేను బఫలో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇట్స్ నియర్ టు న్యూయార్క్. నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది లైక్ నువ్వు ఎక్కడ చేస్తున్నావో, ఏ యూనివర్సిటీ అండ్ ఏ ప్లేస్లో చేస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. బికాస్ నువ్వు ఒకసారి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు ఆపర్చునిటీస్ అదే ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఓకే. అండ్ MBA is all about networking. And ఒకవేళ if I know people from New York, so there is a high chances that I can do good networking and I can kind of bag a good opportunity in New York itself. That's why I chose New York. Like వేరే వన్నీ Iowa State University వచ్చింది నాకు. It's too cold than Buffalo. That is also one of the reasons, like temperature and weather. And third వచ్చేసి it's near to the biggest city, and I thought like it will provide me better networking opportunities and like as I said job opportunities better ఉంటాయని. సో నీ స్కూలింగ్ స్టార్ట్ చేయంగానే నీ ఎంబీఏ స్టార్ట్ చేయంగానే నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే నీకు ఇండియాకి యుఎస్కి టీచింగ్ కానీ లైక్ కల్చర్ కానీ నీకు ఆ డిఫరెన్సెస్ ఎట్లా అనిపించాయి? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? So honestly I can't talk about teaching, but నేను ఒక విషయం అయితే చెప్పగలను. లైక్ ఇఫ్ యూ మీరు నిజంగా ఇండియాలో ప్రాపర్గా చదువుకొని ఉంటే ఇండియానే టఫ్. అంటే లైక్ నేను ట్రిప్లీ చేశాను. సో నేను కొన్ని సెమిస్టర్స్ అయితే చాలా ప్రాపర్గా చదివా. ఏంటంటే నువ్వు ఒక లైక్ 8 చాప్టర్స్ ఉంటే 5 చాప్టర్స్ చదవాలి. బికాస్ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 5 రాయాలి మేము ఇంజనీరింగ్. సో నువ్వు మొత్తం 5 చాప్టర్స్ చదువుతావు ఫర్ ఎగ్జామ్స్ ఆర్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ దేనికైనా కానీ. బట్ ఇదేంటంటే నీకు స్లైడ్స్ ఇస్తారు. దెల్ గివ్ యూ స్లైడ్స్, ఒక 20 స్లైడ్స్ ఉంటాయి ఎవ్రీ చాప్టర్కి. సో యూ విల్ రీడ్ జస్ట్ స్లైడ్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నువ్వు అట్లా టోటల్గా మొత్తం చదివి నీకేం అర్థమైంది అని చూసి ఆన్సర్స్ రాయవు. సో I feel like Indian education is little tougher than education in USA, but it depends on what courses you're choosing. But I can say like if you know a good qualitative mind undi and quantitative mind and బాగా చదువుకోగలవు, నీకు బాగా అర్థమవుతుంది అని అంటే you can easily crack it with the exams or anything here. సో బేసికలీ జనరల్గా మాస్టర్స్లో వేరే కోర్సెస్కి ఉన్నట్టు నీకు కూడా అట్లా వీక్లీ అసైన్మెంట్స్ ఇట్లానే ఉండేవా నీకు? Yeah. సో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపించిందంటే ఎవ్రీ వీక్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఎవ్రీ వీక్ నువ్వు అసైన్మెంట్ చేయాలి, ఆ డెడ్ లైన్ మీట్ చేయాలి. సో ఐఎమ్ ఏ ప్రొకాస్టినేటర్ బై డిఫాల్ట్. లైక్ నేను ఏంటి లాస్ట్ మినిట్ దాకా పనులు చేయను. సో ఏంటంటే ఇంకా నాకు అసైన్మెంట్ డెడ్ లైన్ వస్తుందంటే నాకు అప్పుడు కూర్చొని వర్క్ చేస్తాను అనమాట. సో అంతవరకు నాకు అసలు అది పట్టుకోవాలి, చూడాలి అండ్ మేబీ లైక్ MBAలో దే జడ్జ్ యువర్ పర్సనాలిటీ.
మ్మ్. ఇఫ్ యూఆర్ అ ప్రొకాస్టినేటర్ దట్ మీన్స్ నీకు ఆ టైంలోనే నీ బ్రెయిన్ టోటల్ షార్ప్ ఉంటుంది, నువ్వు ఆ టైంలోనే పని చేయగలవు. మ్మ్. సో అందుకని యా దట్స్ బీన్ టఫ్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ద టూ మెనీ డెడ్ లైన్స్. ఒక 1 week లో నీకు 6-7 డెడ్ లైన్స్ ఉంటే ఫర్ ప్రొకాస్టినేటర్ ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ థింగ్. ఛాలెంజ్. యా. సో ఇటలీలో మీకు అప్పుడు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ లేవా? అంటే రిక్వైర్మెంట్స్ ఏం లేవు. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకున్నది ఏంటంటే నీకెవ్వరు చెప్పరు. అంటే లైక్ ఏం అవసరం లేదు, జాబ్స్ వచ్చేస్తాయి అది ఇది అన్నట్టు నీకు మొత్తం ఏదో అలా మూవీ చూపిస్తారు. బట్ ద థింగ్ ఏంటంటే వన్స్ ఇక్కడికి వచ్చి నువ్వు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఈవెన్ నువ్వు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేయాలన్నా ఏదన్నా లైక్ నా ఫస్ట్ ఈ ఇటాలియన్ డిఫికల్టీస్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినాయి నాకు. ఓకే. ఈవెన్ ఒక ట్రాలీ తీసుకోవాలన్నా వాడిని ఏమన్నా అడగాలన్నా కూడా ఈవెన్ నాకు అంటే అప్పుడు చేంజ్ లేదు. ఈవెన్ చేంజ్ అడగాలన్నా కూడా ఐ డోంట్ నో హౌ టు స్పీక్. అంటే ఇంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అని నాకు వచ్చే వరకు తెలియలేదు. యా. సో అంటే నేను పర్సనల్గా అలా ఫేస్ చేశాను కాబట్టి సజెస్ట్ చేసేది ఏంటంటే దో నీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీ కాకపోయినా ఫర్ యువర్ స్టడీస్ ఏంటంటే నువ్వు ఒక కంట్రీకి వెళ్తున్నావు, వాళ్ళకు ఒక డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ నీకు అట్లీస్ట్ బేసిక్ లెవెల్ రావాలి. బేసిక్ కమ్యూనికేషన్ లైక్ హాయ్ బాయ్ ఏదో ఒకటి నువ్వు ఒక క్వశ్చన్ అడగాలంటే ఇలా బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి అని నేను పర్సనల్గా అనుకున్నాను ఫేస్ చేసిన తర్వాత. ఓకే. సో మీ కాలేజ్లో, మీ క్లాస్లో స్టూడెంట్స్ లైక్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ అండ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇటాలియన్ ఆర్ అదర్ కంట్రీస్ ఇన్ యూరోప్? యాక్చువల్లీ ఏంటంటే మా యూనివర్సిటీలో నేను వచ్చినప్పుడైతే లైక్ నాకైతే లిటరల్లీ నేను ఏదో హైదరాబాద్ యూనివర్సిటీలో ఎక్కడో చదువుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ లైక్ స్కాలర్షిప్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఆల్సో దెర్ ఆర్ టాప్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో నేను వచ్చిన ఇయర్ అయితే చాలా మంది లైక్ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 తీసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్లాస్ ఇండియన్సే ఉండేవాళ్ళు. ఓకే. దట్టు తెలుగు పీపుల్ అయితే అసలు ఇంకా. సో అలా ఉండేది. బట్ ద థింగ్ ఏంటంటే ఇంకా స్లోగా మా దాంట్లో నేను తీసుకుంది ఏంటంటే ఇన్ఫర్మాటిక్స్. సో అందులో చాలా తక్కువ ఉన్నారు ఇటాలియన్స్ అయితే. సో అంటే కొంచెం నాకు వై డిడ్ ఐ కమ్ హియర్ అంటే అసలు ఏంటి వాళ్ళ కల్చర్ కానీ ఏం నీకు తెలిసే స్కోప్ లేదు. ఓకే. బట్ ఓన్లీ హ్యాపీయెస్ట్ థింగ్ ఇస్ లైక్ నీకు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటాయి క్లాసెస్ అని ఇవన్నీ పక్కన పెడితే ద టీచింగ్ ఇస్ టూ గుడ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోస్ట్లీ నీకు రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి హెల్ప్ అయ్యేలాగా ఉంటాయి వాళ్ళ టీచింగ్స్ అన్నీ. అండ్ నువ్వు ఎప్పుడైనా ప్రొఫెసర్తో మాట్లాడాలన్నా లైక్ యూ విల్ హ్యావ్ దేర్ స్కైప్ ఐడీస్ లైక్ ఈమెయిల్స్ అండ్ ఆల్ టు కాంటాక్ట్ లైక్ వెన్ ఎవర్ యూ వాంట్. అదొక ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ ప్రొఫెసర్స్ తోటి. అండ్ వాట్ ఎల్స్ వాట్ ఎల్స్?